అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిన నాటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన ఏ రేంజ్ లో సాగించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది జగమెరిగిన జగన్ చేసిన నరమేధం. నాడు నెత్తురు మరిగిన రాజకీయ నేతలు చేసిన దౌర్జన్యాలకు బలైన కుటుంబాలు ఇంకా కోలుకోనే లేదు. నాటి పాలనలో సాగిన రక్త చరిత్ర, ఆనాటి ఆనవాళ్లు ఇంకా పూర్తిగా పోనే లేదు. నెత్తుటి మరకలు ఇంకా చెరగనే లేదు. 100 తప్పులు చేస్తే గాని శిశుపాలుడి వధ జరగలేదన్నట్టుగా జగన్ తన తప్పులను పెంచుకుంటూ పోయాడు. చివరకు ప్రజా కోర్టులో దోషిగా తేలి ప్రతిపక్షానికి కూడా పనికిరాడని ప్రజలు తీర్పు ఇచ్చారు. నవ్విపోదురు నాకేంటి సిగ్గు అన్నట్టు ఇంకా జగన్ తన దిగజారుడు రాజకీయాలను మరవడం లేదు. కుల, ప్రాంత, వర్గ విద్వేషాలను రెచ్చగొట్టడం జగన్ కు వెన్నెతో పెట్టిన విద్య. అందుకే ఇప్పుడు శవ రాజకీయాలతో కొత్త రాజకీయ క్రీడకు తెరలేపిన పులివెందుల ఎమ్మెల్యే రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవని చెప్పే కుట్రకు ప్రాణం పోస్తున్నాడు. ఇందుకోసం తన బలం బలగాలను మోహరించి కుట్రలు పన్నుతున్నారని రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణే కాదు, ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం జగన్ ఉంది. ఇక్కడే ఉండి ప్రజా పోరాటాలు చేయొచ్చు, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. ఇవన్నీ వదిలేసి నాయకులను గాలికి వదిలేసి ఎక్కడో ఉన్న బెంగళూరు ప్యాలెస్ కు మకా మార్చాడు. అక్కడి నుంచే తన మార్క్ దుర్మార్గాలను స్కెచ్ వేస్తున్న జగన్ ఏదైనా హత్య జరిగితే రాష్ట్రంలో వాలిపోయి నానా యాగి చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలో, పాత పగల కారణంగానో హత్యలు గావించబడిన కుటుంబాలను ఓదార్చే పని పెట్టుకోవడం, అక్కడికెళ్లి రాజకీయాలు మాట్లాడడం గత నెల రోజులుగా జగన్ చేస్తున్న నిర్వాకం ఇదే. ఇవన్నీ జగన్ ఫ్యాక్షన్ రాజకీయ చరిత్రలో ఓ పేజీ మాత్రమే. జగన్ కదలికలు, ఆయన మాటలు, చేతలు అన్ని అనుమానాస్పదంగా ఉన్నాయని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. తాజాగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈ వ్యవహారంపై పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. విపరీతమైన దొంగ సొమ్ము ఉంది, అవినీతి సొమ్ము ఉంది అతని దగ్గర. 150 కాన్స్టిట్యున్సీలకు పంపించి అరాచకం సృష్టించమని, అమాయకుల్ని ఈ రకంగా హత్య చేయించండి అని చెప్పి, తద్వారా శాంతి భద్రతలు సజావుగా లేవని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే జగన్ కుట్రలపై ఇదో సంచలన ఆరోపణ. పులివెందుల మినహాయించి 174 నియోజకవర్గాల్లో జగన్ తన మంది మార్బలంతో కుట్రలకు పాల్పడుతున్నారని, ఇందుకోసం కోట్ల రూపాయల నిధులను కూడా తరలిస్తున్నారన్నది వర్ల రామయ్య ఆరోపణ. వర్ల రామయ్య ఓ మాజీ పోలీసు అధికారిగా ఆయనకున్న సమాచారం మేరకే ఈ నిర్దిష్టమైన ఆరోపణ చేశారని భావించాల్సి ఉంటుంది. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి వర్ల రామయ్య ఇంటెలిజెన్స్ ఇంకా మేలుకోలేదని, తమ పని పూర్తిగా చేయడం లేదని కూడా చురకలంటించారు. జగన్ కుట్రలను పసిగట్టి మేల్కోవాలని వారికి వార్నింగ్ బెల్ మోగించారు కూడా. నేను అందుకుంటున్న ఇంటెలిజెన్స్ ఇంకా ఎలర్ట్ అవ్వాలా? మీరు ఇతని దొంగ ఈ కుట్ర ఎక్కడికక్కడ వెలికి తీయాలా? ఈ రోజు పత్తికొండలో జరిగిందంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు అలర్ట్ గా ఉండాలా? ఇంకా కట్టుదిట్టంగా చేసి జగన్మోహన్ రెడ్డి కుట్ర సాగటానికి లేదు. రాష్ట్రంలో బ్రహ్మాండమైన పరిపాలన, అనుభవజ్ఞుడు నాయకుడు ఉన్నాడు. ఇక్కడ రోజుకి 18 గంటల నిద్రపోయే నాయకుడు కాదు ఇక్కడ ఉంది. అన్ని తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నువ్వు ఎన్ని కుట్రలు పన్నినా, ఇటువంటి హత్యలు ఎన్ని జరిగినా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతకి విఘాతం కలిగించలేరు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అవినీతి సొమ్ము, దుష్ట మార్గాల ఏది, మీ సారా, మీ ల్యాండ్, మైన్, ఎవ్రీథింగ్, ముఖ్యమంత్రిగా మీరు సంపాదించిన అవినీతి సొమ్ము ఖర్చు పెట్టి శాంతి భద్రతలు సజావుగా లేవు అని చెప్పాలని తాపత్రయపడుతున్నారు. అంతేకాదు రాష్ట్రంలో గత 5 ఏళ్ల పాలనలో జగన్ మోచేతి నీళ్లు తాగిన కాకి చొక్కాలు జగన్ పై ఇంకా విశ్వాసం చూపుతున్నాయన్నది తెలుగుదేశం నేతల ప్రధాన ఆరోపణ. జగన్ కోసం పనిచేసే కాకీలను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక ఎత్తైతే, ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని పదే పదే ఆ పార్టీ నేతల మీడియా ముందుకొచ్చి మొరుగుతుండడం కూడా జగన్ కుట్రలో భాగమనేది మరో వాదన. నాడు తెలుగుదేశం పార్టీ వైసీపీ చేస్తున్న అరాచకాలను రాజారెడ్డి రాజ్యాంగంతో పోలిస్తే ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ముందుకొస్తున్న వైసీపీ పెయిడ్ బ్యాచ్ హత్యలను ప్రభుత్వం ఖాతాలో వేసే కుట్రకు ఆజ్యం పోస్తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ఇటీవల నంద్యాలలో జరిగిన హత్యోదంతమే అందుకు నిదర్శనం. జరిగిన హత్యలకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకపోయినా లోకేష్ పైన, చంద్రబాబు పైన జగన్ నేరుగా విమర్శలు చేసి లోకేష్ కనుసన్నల్లోనే హత్య జరిగిందని నిస్సిగ్గుగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా విమర్శలు చేశారు. ఇదంతా కేవలం డైవర్ట్ రాజకీయాల కోసమే జగన్ వేసే పొలిటికల్ స్కెచ్ అని చాలా మందికి తెలియదు. ఓవైపు తన పార్టీలో నేతలంతా అత్తవారింటికి, అదేనండి
పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతుంటే పార్టీని కాపాడుకునేందుకు ఈ శవ రాజకీయాలు, కుట్ర రాజకీయాలతో రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారన్నది మరో విమర్శ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.